సీరియస్గా చెప్తున్నా, అందరికీ నీ మంచితనం పొందే అర్హత లేదు. అందరూ ఆ మంచితనాన్ని గౌరవించరు, విలువనివ్వరు. మంచితనం నిన్నే బలవంతుడిగా చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కేవలం సరైన వ్యక్తులకి పంచినప్పుడు మాత్రమే నిజమవుతుంది. మంచితనాన్ని అతిగా వాడితే అది నీ సెల్ఫ్ డిస్ట్రక్షన్కి కారణం కూడా అవుతుంది. అందుకే అది నీ బలహీనత కాకుండా చూసుకో. మంచితనం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందో చెప్తాను విను. అబద్ధం చెప్పే వాళ్ళని చూసి కూడా నువ్వు రేలంగి మావయ్యలా నవ్వుతావు. సోమరిపోతులకు సహాయం చేస్తావు. విషపూరితమైన మనస్తత్వం ఉన్నవాళ్లను క్షమిస్తూనే ఉంటావు. బదులుగా నీకేం దొరుకుతుంది? నిశ్శబ్దం, అగౌరవం, ఇంకా మానసిక అలసట. నువ్వు ఎవరికో ఒకరికి బ్యాకప్ ప్లాన్గా ఉండడానికి పుట్టలేదు. నువ్వు ఒక డోర్ మ్యాట్ కాదు, అందరూ కాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోవడానికి. నువ్వు అందరికీ ఉచితంగా సలహాలిచ్చే థెరపిస్ట్వి అంతకన్నా కాదు. నీకు ప్రశాంతత కావాలా? అయితే అందరినీ మెప్పించడం మానేసే. పీపుల్ ప్లీజర్గా ఉండడం మానేసే. నీ గౌరవం కావాలా? అయితే ఇతరుల గుర్తింపు కోసం పాకులాడడం మానేసే. మంచిగా ఉంటూనే నో చెప్పచ్చు, గౌరవంగా ఉంటూనే హద్దులు గీయచ్చు, బౌండరీస్ క్లియర్గా సెట్ చేయొచ్చు. ప్రేమిస్తూనే వాళ్ళ నుండి దూరంగా జరగచ్చు. నీ స్పేస్ నువ్వు తీసుకోవచ్చు. గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడు. ఎదుటివారు ఏమనుకుంటారో, నేను వాళ్ళని డిసప్పాయింట్ చేసేస్తున్నానేమో అనే భయం నుంచి బయటికి రా. నీ శక్తిని నువ్వు కాపాడుకోవడంలో తప్పు లేదు. ఈ లోకం కేవలం మంచితనాన్నే గుర్తించదు. ఇది నీ స్ట్రెంగ్త్, నీ క్రమశిక్షణ, నీ విజయం, ఇంకా నీ స్పష్టతను మాత్రమే గౌరవిస్తుంది. మంచిగా ఉండు, కానీ గుడ్డిగా మాత్రం కాదు. అదే ఇంకో విధంగా చెప్పాలి అంటే, బీ కైండ్ బట్ డోంట్ బీ బ్లైండ్. పరిమితులు లేని మంచితనం బలహీనత అవుతుంది. ఎదుటివారికి అది తెలుసు, అందుకే వాళ్ళు నిన్ను వాడుకుంటారు. ఇప్పుడు నువ్వు ఈ అలవాటును మార్చే సమయం వచ్చింది. కాదు అని చెప్పే, వద్దు అని చెప్పు, నో చెప్పేసే. మౌనంగా ఉండు, కొంచెం దూరం జరుగు, ఆ స్పేస్ తీసుకో. వాళ్ళు కొప్పడతారా? పడనే. నిన్ను స్వార్థపరులా చూస్తారా? అనుకోని. నిన్ను రకరకాల పేర్లతో పిలుస్తారా? పర్వాలేదు అనుకోని. నువ్వు ఈ ప్రపంచానికి మంచితనం రుణపడలేదు, కానీ నీ మనశ్శాంతికి మాత్రం బాధ్యత నీదే. గుర్తుంచుకో, అందరూ నేను ఇష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీకు నచ్చితే చాలు. నీ మనసుకు నువ్వు చేస్తుంది కరెక్ట్ అని అనిపిస్తే అది చాలు. సో ఇంకా అందరితో మంచిగా ఉండడం ఆపేసే. మొదట నిన్ను నువ్వు గౌరవించుకొని నీతో నువ్వు మంచిగా ఉండు. అది మొదలుపెట్టు. అప్పుడు చూడు ప్రపంచం ఎలా మారుతుందో నీ చుట్టూ.